బేసిక్ ఫెసిలిటీస్ మనకి ఆడపిల్లలకు సంబంధించిన కనీస అవసరాలు ఉంటాయి కదా, వాటిని స్కూల్స్ అందించాలని, అంతేకాదు మెన్స్ట్రుయేషన్ సంబంధించి భారత సమాజంలో ఏవైతే స్టిగ్మాస్ ఉన్నాయో అంటే అమ్మాయిలు దూరంగా పెట్టడం ఇలాంటివన్నీ, ఇవన్నీ స్కూల్స్ తరిమి కొట్టాలని, స్కూల్స్ ఈక్వాలిటీ పాటించాలని రీసెంట్ గా సుప్రీంకోర్టు హితవు పలికింది. మనకు తెలుసు గత సంవత్సరం తమిళనాడులో ఒక అమ్మాయి బోర్డు ఎగ్జామ్స్ రాస్తుంది. ఆ అమ్మాయిని స్కూల్ దూరంగా కూర్చోబెట్టి ఎగ్జామ్స్ పెట్టిందనమాట. దానికి కారణం అమ్మాయికి మెన్స్ట్రుయేషన్ రావటమే. ఇలాంటి సంఘటనలు భారతదేశంలో చాలా ఉన్నాయి. మన ఇళ్లలో కూడా మెన్స్ట్రుయేషన్ రాగానే అమ్మాయిలను దూరంగా కూర్చోబెట్టడం లేదా ఆడపిల్లల పైన ఒక స్టిగ్మా పాటించడం జరుగుతుందన్నమాట. ముందుగా ఆ సమానత్వం, ఆ డిగ్నిటీ, ఆ రెస్పెక్ట్ అనేది స్కూల్స్ నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది ఒక ప్రముఖ కేసులో. ఇక్కడ మనం గమనిస్తే కనుక జస్టిస్ జేబీ పార్దీవాలా మరియు జస్టిస్ ఆర్ మహదేవన్ గారు అన్ని రాష్ట్రాలకి, అన్ని కేంద్రపాలిత ప్రాంతాలకి ఒక డైరెక్షన్ ఇచ్చారనమాట. దాంతోపాటు ప్రత్యేకంగా మనం చూస్తే కనుక నేషనల్ మెన్స్ట్రువల్ హైజీన్ పాలసీ ఏదైతే ఉందో అది పాన్ ఇండియా ఇంప్లిమెంటేషన్ కోసం అందరూ కృషి చేయాలని చెప్పి, ముఖ్యంగా అడాలసెన్స్ వయసులో మరియు గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి మెన్స్ట్రువల్ హైజీన్ మీద అని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది అనమాట ఒక ప్రముఖ జడ్జిమెంట్ లో. ఇక్కడ మనం చూస్తే చాలా రాష్ట్రాలు మరియు కొన్ని ప్రైవేట్ కంపెనీస్ కూడా మెన్స్ట్రుయేషన్ లీవ్ కూడా స్టార్ట్ చేశాయి.